is today. ఇదిగో నాయన ఎంతో గొప్ప మాధుర్యమైన సమయము, ఎంతో గొప్ప ఆశ్చర్యకార్యమైన ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు లెక్కలేని స్తుతులు నాయన. As it has been told that one day the last sermon will be preached and the roll call will be called yonder. నిజంగా నువ్వు పలికినట్టుగా దేవా, ఒక దినాన్న ఈ భూమి మీద ఆ చివరి ఆరాధన జరిగేంత వరకు, ఆ చివరి గొర్రె వచ్చేంత వరకు ప్రభువా ఈ విధంగానే నువ్వు జరిగిస్తావని మేము నమ్ముతా ఉన్నాము తండ్రి. And that great rope which has been tied to every person that is born again shall be raised from Genesis to the book of Revelation. ఆ గొప్ప వస్త్రము ద్వారా తండ్రి, ఇదిగో తండ్రి, ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ఆదిలో ఉన్న ఆదిమ యొక్క ఆ మనుషుల యొద్ద నుండి మా అంతవరకు తండ్రి ఉన్న ప్రతి వారందరినీ కూడా నువ్వు నీ యొక్క రాజ్యానికి తీసుకెళ్తావని మాట ఇచ్చావు దేవ. And they that are dead in Christ and they that are alive shall rise up to meet him. ఇదిగో ఎవరైతే చనిపోయారో వారిని నువ్వు మరణ పడకలుంటూ లేపగల సమర్థుడువు, ఎవరైతే సజీవంగా ఉన్నారో వారిని కూడా నువ్వు తీసుకెళ్ళగల సమర్థుడువు నాయన. It shall be a great day, eternal. నిత్యముగా తండ్రి అది ఒక నిత్యత్వపు గొప్ప దినముగా మేము చూడబోతూ ఉన్నాము ప్రభువా. Father, bless your children. They have come in expectation. ఇదిగో నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. గొప్ప ఆశతో ఇక్కడికి వచ్చారని నేను నమ్ముతా ఉన్నాను ప్రభువా. Let thy word find a place in the hearts of your children. నిత్యముగా నీ ప్రజల యొక్క హృదయములు తండ్రి నీ వాక్యము సరైన స్థలములో నాటుకుననుగాక. We stand here, Lord, the preacher, the interpreter, we just give ourselves in your hands. ఇదిగో ప్రభు, ఇక్కడ నిలబడిన ఈ యొక్క ప్రసంగికుణ్ణి అలాగే అనువాదికుణ్ణి ప్రభువా కేవలం మానవ నరమాత్రులుగా నీ చేతికి సమర్పించుకుంటున్నాం దేవా. Use us for your own glory, that Lord we can deliver thy word. కేవలం నీ రాజ్య మహిమార్థంగా మాత్రమే మమ్మల్ని వాడుకోండి ప్రభువా. I pray for the Holy Spirit. I pray for the anointing to be here. పరిశుద్ధాత్మయు మరియు అభిషేకము మా మధ్యలో కదలాడును గాక ప్రభువా. As we bring every contrary spirit under control to the glory of God. ఇదిగో దేవుని యొక్క మహిమకి వ్యతిరేకంగా కనపడుతున్న ప్రతి ఆ యొక్క ఆటంకకరమైన విషయాలన్నిటిని నీ స్వాధీనంలో తీసుకోమని ఆజ్ఞాపిస్తున్నాం. Father, heal the sick and deliver those who are in captivity. రోగులను స్వస్థపరచండి ప్రభువా. పడిపోయిన వారికి పునరుద్ధరణ దయచేయండి. అనేకులకి విడుదల దయచేయండి ప్రభువా. Because you are the Redeemer and you are the Savior and Lord you are the great physician. ఎందుకంటే నువ్వు గొప్ప విమోచన కర్తవి నాయన, నువ్వు గొప్ప రక్షణ కర్తవి ప్రభువా. నువ్వే మా రక్షకుడు అయినావు దేవా. Come Lord Jesus, we ask all these things in Jesus' name. ప్రభువా తప్పక మా మధ్యలో కదలాడి మా మధ్యకు రమ్మని నీకు రాజ్య స్వాగతం పలుకుతూ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము. Amen. గట్టిగా ఆమేన్ చెప్తామా? Give it a clap to the Lord. చెప్పండి కూడా దేవుని మహిమ పడతాం అందరూ కూడా. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. So wonderful to be here. మరొకసారి మీ మధ్యలో ఉండటము దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యము. I want to appreciate so much to my good friend. నా మంచి స్నేహితుడు పాస్టర్ గారిని చాలా నేను అభినందిస్తూ ఉన్నాను. Ever since we knew each other, మేము ఒకరినొకరు ఎప్పటి నుంచి అయితే ఎరిగి ఉన్నాము అప్పటి నుండి కూడా నాకు మంచి స్నేహితుడు ఆయన. we have been best friends. మేము మంచి స్నేహితులమై ఉన్నాం. And I love to be here all the time. ఎల్లప్పుడూ మీ మధ్యలో ఉండడం నాకు ఎంతగానో సంతోషంగానే అనిపిస్తూ ఉంది. Amen. చెప్తామా గట్టిగా? And to see you once again, it's a blessing. మరొకసారి మీ అందరినీ కూడా చూడడం అనేది దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమై ఉంది. Hallelujah, hallelujah, Hallelujah. చెప్తామా గట్టిగా? Hallelujah, hallelujah. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Let's go straight to the reading of the word. దేవుని వాక్యాన్ని నేరుగా మనం చూద్దాం, ఎందుకంటే సమయం చాలా అయిపోయింది. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Okay, we're reading from, I promised to come back to this sermon when I came last time, that is Ezekiel 36. గతసారి నేను మీకు వాగ్దానం చేసినట్లుగా నేను మళ్ళీ వచ్చినప్పుడు ఈ యొక్క అంశాన్ని తప్పక నేను పూర్తి చేస్తానని చెప్పాను. కాబట్టి అదే అంశాన్ని నేను తీసుకుంటున్నాను. బైబిల్ గ్రంథం నుండి ప్రార్థన గ్రంథంలో నుండి ఎజెకియలు గ్రంథము Ezekiel 36 verse 25. 36వ అధ్యాయం. The Bible reads, then will I sprinkle clean waters upon you, and you shall be clean from all your filthiness, and from all your idols will I cleanse you.
A new heart also I'll give you, and a new spirit will I put within you, and I'll take away the stone heart out of your flesh, and I'll give you an heart of flesh, and I'll put my spirit within you, and cause you to walk in my statutes, that you shall keep my judgments and do them. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుండి 27వ వచనం వరకు మనకు చదువుకుందాం. దయచేసి గమనించండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారుగాను, నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. Shall we pray again? మరొకసారి ప్రార్థించుకుందాం. Father, we thank you for thy word. May you come down in your special way. ఓ తండ్రి ప్రభువా, మరొకసారి నీ ప్రత్యేకంగా ప్రభువా నీకు ఇక్కడికి రమ్మని రాజస్వాగతం పలుకుతున్నాము. ప్రత్యేకంగా మమ్మల్ని దర్శించమని ప్రభువా మేము ఆశిస్తూ ఉన్నాము ప్రభువా. For thy word has got no private interpretation. ఎందుకంటే నీ వాక్యానికి వేరే సొంత అనువాదం ఏమీ లేదు ప్రభువా. You the author, the finisher of our faith. ఎందుకంటే మా విశ్వాసానికి సమస్తానికి నీవే గ్రంథకర్తవై ఉన్నావు తండ్రి. దాన్ని ముగించువాడు కూడా నీవే నాయనా. Come anoint your word and for our benefit, Lord Jesus. ప్రభువా, ఇదిగో మాకు మంచిగా లాభకరంగా ఉండడానికి తండ్రి ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి పంచిపెట్టండి ప్రభువా. We can say like those who went to Emmaus and say, did not our hearts burn within us when he spoke to us? ఇదిగో ప్రభువా, తద్వారా ఆ ఎమ్మాయి మార్గంలో వారు కూడా ఎలాగైతే నీ కోసం మాట్లాడుకుంటున్నప్పుడు తండ్రి వారి హృదయాలు ఎలా అయితే మండాయో ఈ రాత్రి మా హృదయాలు కూడా మండునుగాక ప్రభువా. Father, speak to your children in your special way. నీ బిడ్డలతో ప్రత్యేకంగా ఈ రాత్రి మీరు మాట్లాడండి నాయనా. We invite your presence in Jesus. ఈ రాత్రి నీ ప్రసన్నతకి మేము రాజస్వాగతం ఇక్కడ పలుకుతున్నాము తండ్రి. Amen. ఈ ప్రార్థనలన్నీ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. Be seated. దయచేసి కూర్చోండి. Kunchani. Kunchani. God bless you. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. I appreciate so much, Pastor. So much. Thank you. పాస్టర్ గారికి చాలా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. We're looking at a system or spiritual system change. ఆత్మీయ వ్యవస్థ మారుతుంది అనే వర్తమానాన్ని మనం బోధించుకుంటూ ఉన్నాం. ఆత్మీయ వ్యవస్థ మారుతూ ఉంది. It's like we changing the system of something. మీరు గమనిస్తే ఒక వ్యవస్థని ఎలాగైతే మనం మార్చడం అనేది మనం భౌతికంగా చూస్తామో ఆత్మీయంగా కూడా వ్యవస్థని మార్చడం అనేది మనం చూడబోతూ ఉన్నాం. Now the whole plan of redemption began in the Garden of Eden. మీరు గమనిస్తే విమోచన ప్రణాళిక అంతా కూడా ఎక్కడ ప్రారంభించబడిందంటే అది ఏదెను తోటలోనే ప్రారంభించబడింది. With a temporal system. అది ఆ సమయంలో తాత్కాలికంగా మాత్రమే ఆ వ్యవస్థను స్థిరపరిచాడు ఆయన. With a weaker system. అది చాలా బలహీనమైన వ్యవస్థగా మనకి కనబడతా ఉన్నది. With an outdated system. ఆ వ్యవస్థ అనేది అవుట్డేటెడ్ గా ఉన్నది. అది With a type and shadow system. అది ఒక ఛాయ వలె ఒక నీడ వలె ఆ వ్యవస్థ కనబడతా ఉన్నది. Because God knew there will be a time to change it. ఎందుకంటే దేవుడు బాగా ఎరిగి ఉన్నాడు ఒకానొక సమయంలో ఆయన వ్యవస్థను మార్చేస్తాడని ఆయన ఎరిగి ఉన్నాడు. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. So God was looking for a system change. దేవుడు ఎల్లప్పుడూ కూడా వ్యవస్థ యొక్క మార్పు కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. That's why he was looking at the end time. అందుకే ఆయన ఈ అంత్య దినాల్లో మన కోసం చూస్తూ ఉన్నాడు. All that was type and shadow. మీరు పాతకాలంలో చూసేవన్నీ కూడా అవి ఒక ఛాయ వలె నీడ వలె మనకు కనిపిస్తూ ఉన్నాయి. It was temporal. అది కేవలం తాత్కాలికంగా అక్కడ ఉన్నాయి. But he was looking at the end time. కానీ ఆయన ఇప్పుడు అంత్య దినాల్లో చూస్తూ ఉన్నాడు. To this day. ఈ దినాన్ని నేను చూస్తూ ఉన్నాడు. This is a day of perfection. ఈ దినం అనేది పరిపూర్ణమైన దినమై ఉన్నది.
Hallelujah. హల్లెలూయా. We are in the day of perfection. మనము ఎలాంటి దినాల్లో ఉన్నామో తెలుసా? పరిపూర్ణము చెందే దినాల్లో మనము ఉన్నాము. That's why the Bible says, until we all come to the stature of a perfect man. అందుకే బైబిల్ ఎల్లప్పుడూ చెప్తుంది, మనమందరము కూడా పరిపూర్ణమైన మానవుని స్వరూపంలోకి రావాల్సి ఉన్నది. Here we have come మనము వచ్చేసామంటారా? for perfection. పరిపూర్ణతకు For వచ్చేసామంటారా? the headstone. ఆ యొక్క తలరాయి దగ్గరికి వచ్చేసామా? For the cupping stone. ఆ యొక్క తలరాయి వరకు For the వచ్చేసామా? finishing of the edges. ఇది చివరి కాలము, ముగింపు For the కాలం అయ్యింది. end times. మిగతా ఏ కాలం ఇంకా లేదు For మనకి. the super change. అది అతీతమైన సంఘంగా For the మారుస్తుంది. gathering of the bride. అది వధువు సిద్ధపరచబడే కాలం ఇది. For rapture. ఇది ఎత్తబడే కాలం ఇది. This is the end time. ఇదే అంత్య కాలమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. We are no longer in the infants. ఇంకెంత మాత్రము మనము చిన్నవారిగానో ఇప్పుడు లేమండి. We are in the maturity time. ఇప్పుడు మనము పరిపక్వము చెందిన వారి వలె పెద్దవారిగా మనం ఉన్నాము. Yes, sir. We must look matured. We must, amen, maturely. We must praise God in a mature way. అందుకే మనము పసిపిల్లలము కాదు కాబట్టి, పరిపక్వం చెందిన వారం కాబట్టి మనము ఆమేన్ చెప్పగలుగుతున్నాము. ప్రతి వాక్యాన్ని స్పందిస్తూ ఆయనకి ఆమేన్ చెప్తూ ఉన్నాము. We are no longer feeding porridge and milk. We are feeding on the spoken word. మనం ఇంకెంత మాత్రము పసిపాలుల వలె పాలు తాగట్లేదు మనము. We are the prize material. ఇప్పుడు మనము బలమైన ఆహారము తింటూ ఉన్నాము. We have come to the fullness. మనము పరిపూర్ణతకు వచ్చేసాము, సంపూర్ణతకు Where you వచ్చేసాము. can speak things అక్కడ నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, into existence. నువ్వు పలికినది దేవుడు నిరర్థకం కాకుండా జరిగిస్తాడు ఆయన. Praise be to God. దేవుని నామం స్తుతింపబడును గాక. Hallelujah. హల్లెలూయా. I feel like shouting ఈ tonight. రాత్రి నాకు I feel కేకలు like వేయాలనిపిస్తుంది, praising the Lord. గంతులు వేయాలనిపిస్తుంది ఈ రోజు. So let's go back to the Old Testament మరొకసారి పాత నిబంధన వైపుకు మనం వెళ్దామా? and see the temporal things. భౌతికమైన కార్యాలు కొన్ని మనం పాత నిబంధనల నుండి మనం చూద్దాం. Number one, మొట్టమొదటిది, the law having the shadow of good things to come. మీరు గమనిస్తే ఆ ధర్మశాస్త్రం అనేది ఒక తాత్కాలికమైన వ్యవస్థగా అక్కడ కనబడుతూ ఉన్నది. ఆ తాత్కాలికమైన వ్యవస్థని దేవుడు తీసివేసి ఆయన ఏం చేస్తున్నాడంటే సదాకాలం ఉండే వ్యవస్థను తీసుకురాబోతున్నాడు ఆయన. In Hebrews it says those bulls and goats could not make the worshipper cleansed. మీరు గమనిస్తే హిబ్రీల్లో కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ పాత కాలములో పాప పరిహార్థముగా అక్కడ మీరు గమనిస్తే అనేక జంతువులు చనిపోయాయి, కానీ ఆయన ఇప్పుడు వ్యవస్థను మార్చేశాడు. ఆయన జంతువుల యొక్క రక్తముతో ఆయన వ్యవస్థను మనం స్థిరపరచలేదు ఆయన. The blood in those bulls had no power. ఎందుకంటే ఆ జంతువుల యొక్క రక్తంలో శక్తి లేదు. The blood in those goats had no power. ఆ యొక్క లేకపోతే మేకలలో శక్తి లేదు. ఆ మేక యొక్క రక్తంలో శక్తి లేదు. To take away sin. ఆ పాపాన్ని తీసివేసే శక్తి ఆ యొక్క రక్తంలో లేనే లేదు. They were still falling into sin. మీరు గమనిస్తే ఆ రక్తము ద్వారా ఎన్నిసార్లు వారు పాపాలు కప్పినా గానీ ఇంకా వారు పాపంలోనే పడిపోతూ They were ఉన్నారు. still remembering. ఇంకా వారు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నవి. But today, కానీ ఈ రోజు మనం చూస్తే the blood of Jesus యేసుక్రీస్తు రక్తము మనల్ని takes away the sin. ఆయన ఏం చేస్తున్నాడు? పాపాన్ని ఆయన తీసివేస్తున్నాడు. Cleanses you. ఆయన నిన్ను శుద్ధీకరిస్తున్నాడు. Washes you. ఆయన పూర్తిగా నిన్ను శుద్ధీకరిస్తా ఉన్నాడు. ఆయన Removes the remembrance. ఆయన తిరిగి ఎన్నడు నీ జ్ఞాపకాలను కూడా తెచ్చుకోవట్లేదు ఆయన. He will remember you no more of your sins. ఇంకెంత మాత్రము నీ ఏ ఒక్క పాపాన్ని ఆయన జ్ఞాపకము కూడా చేసుకోడు ఆయన. There's power in the blood of Jesus. అంత గొప్ప శక్తి యేసు రక్తములో ఉన్నది. In the blood of Jesus. యేసు రక్తంలో అంత శక్తి ఉన్నది. దేవుడు దీవించును గాక. హల్లెలూయా. More than the blood of the bulls. మీరు గమనిస్తే ఆ పశువుల యొక్క రక్తము కంటే యేసుక్రీస్తు రక్తము శక్తివంతమైనది. So that was temporal. అది ఆ సమయంలో ఒక తాత్కాలికమైన వ్యవస్థగా That కనిపిస్తుంది. was weaker. అది చాలా బలహీనమైన వ్యవస్థ. అది It had no power. దాంట్లో ఎటువంటి శక్తి లేదు. But today, కానీ ఈ రోజు చూడండి, there's power. ఈ రోజు శక్తి ఉందా? There's a Holy Ghost. పరిశుద్ధాత్మ ఉందా? There's forgiveness. ఈ రోజు ప్రతిదీ మనకు There's కనిపిస్తుందా? revival. ఆయన ఉద్యమం ఇచ్చాడా మనకి? There's maturity. ఈ రోజు పరిపక్వం మనకి ఇచ్చాడా?
Oh, what a blessing. ఎంత గొప్ప ధన్యత ఈ రాత్రి మనకి ఇచ్చాడు ఆయన. The system was changed. ఆయన వ్యవస్థను మార్చేశాడంటారా? When Jesus came, యేసు వచ్చిన తర్వాత వ్యవస్థ మారిందా? he changed the system. ఆయన వ్యవస్థనే మార్చేసిన దేవుడు ఆయన. Hallelujah. హల్లెలూయా. They were worshiping under the skin, under the badges. మీరు గమనిస్తే ఆ పశువుల యొక్క ఆ చర్మం వెనకాల కప్పుకొని వారు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేసేవారు. God was coming behind the skin. అప్పుడు ఆ చర్మం వెనకాల దేవుడు వచ్చి అక్కడ నిలబడేవాడు. In those temple, ఆ యొక్క గుడారములు మీరు గమనించినట్లయితే those tabernacles, ఆ గుడారములలో ఆ మందిరములలో దేవుడు ఆ విధంగా పనిచేసేవాడు. temple of Solomon, అది సొలొమోను కట్టిన మందిరం వలె మనకు కనిపిస్తా ఉంది. God was coming in the holy of holy. దేవుడు అతి పరిశుద్ధ స్థలములో మాత్రమే ఆయన దిగి వస్తూ ఉన్నాడు. But today, కానీ ఈ రోజు చూడండి, when Jesus came, యేసు ఎప్పుడైతే దిగి వచ్చాడో he said, what house can you build for me? ఆయన ఏమని అడిగాడు? నాకు ఎలాంటి మందిరాన్ని మీరు కడతారు? He is not delighted in the things made by hands of men. ఆయన హస్తకృత్యాలతో చేసిన మందిరంలో ఆయన లేనే లేడు గాని He said, a body that was prepared me. నిజంగా ఏ శరీరం అయితే ఆయన కోసం సిద్ధపరచబడి ఉందో అటువంటి గుడారంలో ఆయన నివసించాలని ఆశపడతా ఉన్నాడు. He came down ఆయన దిగి వచ్చిన దేవుడు in Jesus' body. యేసులో ఆయన దిగి వచ్చిన దేవుడు. He has come down ఆయన మన కోసం దిగి వచ్చాడు. in the pastor. నీ పాస్టర్లో దిగి వచ్చాడు. He has come ఆయన down దిగి వచ్చాడు. in me. నాలో దిగి వచ్చాడు. He has come ఆయన down దిగి వచ్చాడు. in you. నీలో దిగి వచ్చిన దేవుడు. We are the temple. మనమే ఆ గుడారమై ఉన్నాము. We are the tabernacle. మనమే ఆ ఆలయమై ఉన్నాము. The system was changed. ఆయన వ్యవస్థను మార్చేశాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Amen, amen, amen. చెప్తామా గట్టిగా? There in the Old Testament, అక్కడ పాత నిబంధనలో మీరు చూసినట్లయితే when there was a sinner అక్కడ ఒక పాపి ఉన్నట్లయితే, caught red-handed, ఒక పాపి పాపము చేస్తూ అక్కడ ప్రత్యక్షంగా పట్టబడితే they took the stone వారు ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపేయాలి. to kill him instantly. ఆ రాళ్ళతో కట్టి అక్కడికక్కడే చంపేయాలి. There was no mercy. There was no forgiveness. అక్కడ కరుణ లేదు, కృప ఎంత మాత్రము ఆ పాత కాలంలో లేదు. But when Jesus came, కానీ యేసు ఎప్పుడైతే దిగి వచ్చాడో there was a woman ఆయన ఒక స్త్రీని చూసినప్పుడు, caught in adultery. ఆ యొక్క వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని చూసినప్పుడు అతని ఎదురుకి ఎప్పుడైతే తీసుకొచ్చారో Said, Master, ఆయన అంటున్నాడు, యజమానుడా, what do you say about the law of Moses? వారంటున్నారు, ధర్మశాస్త్రం చెప్పబడిన మోషే ద్వారా చెప్పబడిన ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వేం చెప్తావన్నారు. Jesus said, యేసు అన్నాడు, let he without sin cast a stone upon him. ఆయన ఏమన్నాడు? ఎవడైతే పాపం చేయలేదు ముందు ఆడేయండి అని చెప్పాడు. And there was no one. ఎవరు పాపం చేయలేదు ముందు వారు రాడు విసరమని చెప్పారు. There was no one. ఎవరిలో పాపం లేదు. సారీ. Praise be to God. దేవుని నామం స్తుతింపబడును గాక. Jesus lifted up his head. యేసు ఆ తల పైకెత్తి చూసినప్పుడు, Where are the accusers? ఎవరు లేరేంటి? తృణీకరించిన వాళ్ళు ఒక్కడు లేడేటి? There was no one. ఎవ్వరు కనపడలేదు అక్కడ. And he said, ఆయన అన్నాడు, I accuse you neither. అమ్మా, నేను కూడా నిన్ను తృణీకరించను, నేను కూడా నిన్ను గద్దించను. Go thy way and sin no more. వెళ్ళి ఇంకెంత మాత్రము పాపము చేయకు, వెళ్ళిపోమని చెప్పాడు. Forgiveness. అక్కడ ఏం కనబడుతుంది? క్షమాపణ కనబడుతుంది. By grace. అది కృప అక్కడ మనకు కనబడుతుంది. మనము కూడా కృప ద్వారా రక్షించబడిన పాపులమై ఉన్నాము. By law you are condemned. మీరు గమనిస్తే ధర్మశాస్త్రం అనేది మిమ్మల్ని ఏం చేస్తుందంటే గద్దిస్తా ఉంది. By law you are judged. మీరు ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే మీరు న్యాయం చేయబడుతుంది మీ మీద. By law తీర్పు you తీర్చబడుతుంది. die. మీరు దాన్ని చూసినట్లయితే. But today, కానీ ఏదేమైనా ఈ రోజు మనం గమనిస్తే, ఈ రోజు మీరు గమనిస్తే, today, ఈ రోజే by grace కృప ద్వారా you are saved. నీవు రక్షించబడ్డావు. By grace కృప ద్వారా you are forgiven. నీవు క్షమించబడ్డావు. By grace కృప ద్వారా you are pardoned. నీవు క్షమించబడ్డావు. By grace కృప you ద్వారా are uplifted. నీవు పైకి లేపబడుతున్నావు. System change. వ్యవస్థ మారిపోయింది. What a blessing ఎంత గొప్ప దీవెనలు మనకి ఇస్తున్నాడు ఆయన. to be in this age. ఈ గడియలో ఉండటము దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమై ఉంది. At the time of Elijah, ఏలియా కాలంలో మీరు గమనించినట్లయితే there came, the people, the enemies, అక్కడ శత్రువులు అక్కడ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం.
And Elijah said, ఆ యొక్క ఏలి అంటున్నాడు, if I be a man of God, అయ్యా నేను నిజంగా దేవుని యొక్క దాసుడై ఉంటే, because you are teasing me and you are trying to fight me, if I be a man of God, let fire come down. నిజంగా మీరు నన్ను ఈ విధంగా హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు కాబట్టి నేను గనక నిజమైన దేవుని సేవకుడిని అయితే and consume you. నిజంగా ఆ యొక్క అగ్ని గంధకములు దిగి వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాను. And fire came down and killed them. ఆయన ఎప్పుడైతే మాట పలికాడో ఆ అగ్ని దిగి వచ్చి వారిని చంపేసింది. But when Jesus came, కానీ యేసు ఎప్పుడైతే వచ్చాడో the disciples said, ఆ శిష్యులు అంటూ ఉన్నారు, Lord, will you command the fire to come down and consume them even as Elijah did? వారంటున్నారు, శిష్యులు ఏమంటున్నారంటే, ప్రభువా ఏలియా ఎలాగైతే అగ్ని గంధకాల్ని కురిపించమని ఆజ్ఞాపించాడో నీవు ఆ మాటలు పలకలేవా? But Jesus turned and rebuked them. యేసు ఏమన్నాడంటే వారి వైపుకి తిరిగి వారిని గద్దించాడు, అలా And చేయడానికి said, వీల్లేదు. you know not what man of spirit ఇదిగో you are made of. మీరు గమనిస్తే ఏ మనుష్య కుమారుని యొక్క కాలంలో మీరు ఉన్నారో మీకు గుర్తించట్లేదు, దయచేసి అలా చేయకూడదని చెప్పాడు ఆయన. For the Son of Man never came to destroy man's life, మనుష్య కుమారుడు ఒక మానవుని జీవితం నాశనం చేయడానికి రాలేదని చెప్పాడు but ఆయన. to save them. వారిని రక్షించడానికి మాత్రమే వచ్చాను. Hallelujah. హల్లెలూయా. There it was a spirit of condemnation, అక్కడ ఆత్మీయమైన గర్దింపు అనేది మనకి కనిపిస్తా ఉంది, judgment. అక్కడ తీర్పు అనేది కనిపిస్తా ఉంది. But when Jesus came, కానీ యేసు ఎప్పుడైతే రంగం మీదకి వచ్చాడో he changed the system. ఆయన వ్యవస్థని మార్చేశాడు, Forgive, ఆయన క్షమించేశాడు, pardon. ఆయన క్షమించేశాడు. Hallelujah. హల్లెలూయా. Amen, amen, amen. చెప్దామా గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. Forgive your brother. నీ సహోదరుని క్షమించాలి, Forgive your sister. నీ సహోదరుని క్షమించాలి, Forgive your wife. నీ యొక్క భార్యను Forgive క్షమించాలి, your husband. నీ భర్తను క్షమించాలి, Forgive your neighbor. నీ పక్కవారిని There క్షమించాలి. is a system change. ఎందుకంటే వ్యవస్థ మారిపోయింది. No grudges, no hatred, ఇంకెంత మాత్రం మనలో గ్రజ్జులు ఉండకూడదండి, no fighting, ఇంకెంత మాత్రం మన మధ్యలో గొడవలు ఉండకూడదు. but forgive. కేవలం ఉండేది కేవలము క్షమాపణ మాత్రమే. That's the Spirit of God. అది క్షమాపణ గనక మనం కలిగి ఉంటే అది దేవుని ఆత్మ కలిగి ఉన్నట్టే. We are different మనము వ్యత్యాసమైన వారమేనా? from denominations. సంఘ శాఖ కంటే మనం వ్యత్యాసమైన వారమేనా? We are children of the light. మనము వెలుగు సంబంధులమేనా? Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Oh yes. నిజమేనా? Elisha ఏలియాని చూడండి, cursed the little children ఆ ఏలియా ఆ చిన్న బిడ్డలు ఏం చేశాడంటే శపించాడు. and killed about 42 children దాదాపుగా 42 మంది పిల్లల్ని చనిపోయారు అక్కడ. because they were mocking. ఎందుకంటే వారు అతన్ని గేలి చేశారు, హేళన చేశారు. But when Jesus came, కానీ యేసు ఎప్పుడైతే దిగి వచ్చాడో says, no, bring the little children ఆ unto me. చిన్న వాళ్ళని ఏమంటున్నాడు, త్రోసివేయకండి, వారిని నా యొద్దకి For తీసుకురండి. such is the kingdom of God. అలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు ఆయన. Amen, amen, amen. చెప్తామా గట్టిగా ఆమేన్, ఆమేన్. Mahima, 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 mahima. గట్టిగా చెప్తామా Hallelujah. హల్లెలూయా. No condemnation, no instant judgment. ఇంకెంత మాత్రము అక్కడ గద్దింపు లేనే లేదు, అక్కడికక్కడ తీర్పు అనేది లేనే లేదు అక్కడ. No hatred, ఇంకెంత మాత్రం అసూయ లేదు అక్కడ. no jealousy, ఇంకెంత మాత్రం అసూయ గాని No అహంకారము fighting. గాని ఎటువంటిది అక్కడ లేనే లేదు. no lying. ఇంకా ఎంత మాత్రం అబద్ధము కూడా లేదు. Love your neighbor, నీ పక్క వారిని ప్రేమించవలసిందే, love your brother, నీ love your సహోదరుని sister. నీ సహోదరుని ప్రేమించి తీరవలసిందే. We are under the system change. ఎందుకంటే మనము వ్యవస్థ మారిపోయిన కాలంలో ఉన్నాము. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Amen, 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 amen. చెప్తామా గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There's a system change right now. ఇప్పుడు కూడా Something is ఒక happening. వ్యవస్థని దేవుడు మార్చేస్తున్నాడు ఇక్కడ. We are getting better. మనము పాత వారిగా కాకుండా We are- క్రొత్త వారిగా We మారుతా are ఉన్నాము. climbing higher. ఉన్నతమైన శిఖరానికి ఎక్కుతా ఉన్నాము. We are getting in the presence of God. దేవుని ప్రసన్నత వైపుకి మనం ఎక్కుతా ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి మహిమ కలుగును There గాక. it was Aaronic priesthood. అక్కడ మీరు గమనిస్తే పాత నిబంధనలో అహరోను యాజకత్వం అనేది కనిపిస్తా ఉన్నది. One family ఒకే కుటుంబము యొక్క యాజకత్వం. of Aaron అహరోను యాజకుడై ఉన్నాడు. were the priest.
అతడు మాత్రమే యాజకుడు కనిపిస్తూ ఉన్నాడు. But today, కానీ ఈ రోజు చూడండి, there is a family ఇక్కడ ఒక కుటుంబానికి యాజకత్వం ఇచ్చాడు ఆయన. of Pastor John. పాస్టర్ జాన్ గారి ఒక కుటుంబానికి యాజకత్వం ఇచ్చాడా? There is Charlie Emmanuel. లేకపోతే ఇమ్మాన్యుయల్ చాలి కుటుంబానికి మాత్రమే యాజకత్వం ఇచ్చాడా? There is Shinde. లేకపోతే షిందే గారికి మాత్రమే యాజకత్వం ఇచ్చాడా? There is Isaac. ఐజాక్ గారికి మాత్రమే యాజకత్వం ఇచ్చాడా? Amen, amen, amen. ఆమెన్ అంటారా? From everywhere, ప్రతి వారిలో యాజకత్వం పంచిపెట్టాడు ఆయన. God has raised his priests. దేవుడు ప్రతి చోటల నుండి తన యాజకులను లేపాడు ఆయన. There is a change of the system. ఎందుకంటే వ్యవస్థ మారిన కాలంలో మనం జీవిస్తా ఉన్నాము. Not one man, ఒక్క మనిషి ఇప్పుడు కాదు, not one family, ఒక కుటుంబం కాదు ఇప్పుడు, but the family of the earth. ఈ భూమి మీద అనేక కుటుంబాలని దేవుడు యాజకులుగా ఎన్నుకుంటున్నాడు ఆయన. From the Gentile bride, అన్య వధువుగా ఆయన ఎన్నుకుంటా ఉన్నాడు ఆయన. Jesus Christ యేసుక్రీస్తు obtained a more excellent ministry మీరు గమనిస్తే యేసుక్రీస్తు చాలా ఉన్నతమైన పరిచర్యను కలిగి ఉన్న దేవుడు ఆయన. by a better covenant ఆ యొక్క మంచి నిజమైన స్థిరమైన నిబంధన కలిగి వచ్చిన దేవుడు ఆయన than the first covenant. ఆ మొదటి నిబంధన కంటే యేసుక్రీస్తు కలిగిన నిబంధన మాత్రం స్థిరమైనది. Because the first covenant had faults. ఆ మొదటి నిబంధనలో మీరు గమనిస్తే అనేక తప్పిదాలు మనకు కనిపిస్తాయి. That's why there was a need to change to the second covenant. అందుకే అక్కడ తప్పిదాలు ఉన్నాయి కాబట్టి రెండవ నిబంధనలో ఆయన వ్యవస్థను మార్చి తీరాలి. Changing from Aaronic priesthood to order of Melchizedek. మీరు గమనిస్తే ఆయన ఇప్పుడు అహరోను యాజకత్వంలో నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే వ్యవస్థను మార్చేసి ఆయన ఏం చేస్తున్నాడంటే మెల్కీసెదెకు యొక్క యాజకత్వంలో మనల్ని నడిపిస్తా ఉన్నాడు. Jesus Christ being the high priest. ఆ ప్రధాన యాజకుడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు ఆయన. Better promises. ఆయనే మనకు ఉన్నతమైన వాగ్దానం చేసిన దేవుడు. better power, ఆయనకే గొప్ప శక్తి కలిగి ఉన్న దేవుడు. higher anointing, ఆయన ఉన్నతమైన అభిషేకము కలిగిన వాడు ఆయన. filling with the Holy Ghost, పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు ఆయన. raising a super church. అతీతమైన సంఘాన్ని లేపిన దేవుడు ఆయన. Hallelujah. హల్లెలూయా. We are a super church మనము అతీతమైన సంఘమేనా? with the better promises, ఓ గొప్ప వాగ్దానం దేవుడు మనకు చేశాడా? the power in the church సంఘంలో మనకి శక్తి దేవుడు ఇచ్చాడా? to change you, to change me. నిన్ను నన్ను మార్చగల శక్తి ఆయన కలిగి ఉన్నాడా? That's why we are no longer sinners. ఇంకెంత మాత్రం మనం పాపులము కాదు. We are born by the breath of God. ఎందుకంటే మనము దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా జీవిస్తూ ఉన్నాము. God was changing the system. ఎందుకంటే వ్యవస్థను God మార్చేది is changing the system. వ్యవస్థను దేవుడే మారుస్తా ఉన్నాడు ఆయన. God is changing your name. దేవుడు వ్యవస్థను మాత్రమే కాదు కానీ నీ పేరును కూడా మారుస్తున్నాడు ఆయన. From Abraham to Abraham. అబ్రాహాము నుండి అబ్రహాముగా మార్చాడు ఆయన. From Sarai to Sarah. సారాయి నుండి ఆయన షారాగా మారుస్తా ఉన్నాడు. Amen, amen, amen. చెప్తాం ఆమేన్ 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 ఆమేన్. From Jacob to Israel. యాకోబు నుండి ఆయన ఇశ్రాయేలుగా మార్చేశాడు. From Hadassah to Esther. హదస్స నుండి ఆయన ఎస్తేరుగా మార్చేశాడు. From Simon to Peter. షిమోను నుండి ఆయన పేతురుగా మార్చేశాడు. From Saul to Paul. సౌలుని పౌలుగా మార్చిన వాడు ఆయన. And from the church to the bride. అంత మాత్రమే కాదు గానీ ఈ రోజు సంఘాన్ని కూడా ఆయన వధువుగా మార్చేశాడు ఆయన. We are the bride of Jesus. మనము యేసుక్రీస్తు వధువేనా? We are no longer a church. ఇంకెంత మాత్రం సంఘము We are కాదు no ఇప్పుడు. longer a denomination. ఇంకెంత మాత్రం సంఘ శాఖ కాదు. You are the bride of Jesus. నువ్వు యేసుక్రీస్తు యొక్క వధువై ఉన్నావు. There's a change of a name. ఎందుకంటే నీ పేరు There's మారిపోయింది a change ఇప్పుడు. of transformation. నీ యొక్క పేరు There's రూపాంతరపరచబడింది. power in you. నీలో గొప్ప శక్తి You ఉన్నది. have the Holy Ghost. నీలో పరిశుద్ధాత్మ You ఉంది. have the supernatural. నీలో అతీతమైన కార్యం You ఉంది. have the presence of God. దేవుని ప్రసన్నత నీలో ఉంది. We are not worshiping an imaginary God ఏదో ఊహల్లో అనుకున్న దేవుని కాదు మనం ఆరాధించేది. who was coming on Mount Sinai. ఏ మౌంట్ ఆ యొక్క సినాయి పర్వతం మీద వచ్చి ఇలాగుంటాడు అలా ఉంటాడు ఆశించి కాదు మనం ఆరాధించేది. Mount Horeb. ఆ హోరేబు We are not దేవుడు కాదు. worshiping that God. అలాంటి దేవుని కాదు మనం We are ఆరాధించేది. worshiping a God who is here.
మనము ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నామో తెలుసా? Our ఏ Jesus. దేవుడైతే ఇక్కడ మన మధ్యలో ఉన్నాడో Our Jesus ఆయన మనం ఆరాధిస్తున్నాము. Our Jesus ఆయన ప్రభువైన యేసు is here ఇక్కడ ఉన్నాడు, in you, నీలో ఉన్నాడు, in me. నాలో ఉన్నాడు. He's no longer on Mount Sinai. ఇంకెంత మాత్రము ఆయన సినాయి పర్వతం మీద ఆగి ఉండలేదు. Mahima, 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 Mahima. చెప్తాము గట్టిగా హల్లెలూయా. Our God is here. మన దేవుడు ఇక్కడ ఉన్నాడు, Power is here. ఆయన ఇక్కడ ఉన్నాడు, శక్తి The ఇక్కడ Holy ఉంది, Ghost is here. పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఉంది, The anointing is here. అభిషేకం ఇక్కడ ఉంది. Whatever you desire, నీవు ఏది right ఆశించినా here tonight. ఇప్పుడు ఇవ్వగల సమర్థుడు. They were worshiping the God of Moses. వారు పాతకాలంలో గమనిస్తే వారు మోషే దేవుణ్ణి ఆరాధించారు. They would say, Moses, let him speak to you and you speak to us. వాళ్ళు ఏమన్నారు? మోషే మీరు వెళ్ళి దేవునితో మాట్లాడండి, దేవుడు నీకు ఏదైతే చెప్పాడో నువ్వు వచ్చి మాతో మాట్లాడమని చెప్పారు వాళ్ళు. Abraham could see him and explain to them. అబ్రాము వెళ్ళి చూసొచ్చి వారికి వివరించగలుగుతున్నాడు అక్కడ. Isaac could see him and explain to them. ఇస్సాకు కూడా ఆయన చూసి కలుసుకుని వారికి వచ్చి వివరించగలిగాడు. Joshua could see him and explain to them. యెహోషువ కూడా ఆయన చూసి కలుసుకుని వారికి వచ్చి వివరిస్తా ఉన్నాడు. But today, కానీ ఈ రోజు మాత్రము you yourself నీ can see him. ఇక్కడ ఒక మనుషుడు కాదు కానీ చూసేది నీవు వ్యక్తిగతంగా ఆయన చూస్తూ ఉన్నావు. Oh my. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I am not worshiping the God of Pastor John. నేను పాస్టర్ జాన్ గారి యొక్క దేవుణ్ణి మనం ఆరాధించట్లేదండి. I'm worshiping my God. మనము మన దేవుణ్ణి, You are నా worshiping దేవుణ్ణి మనం your ఆరాధిస్తున్నాము. నీవు నీ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు. Not the God of Abraham, the God of Isaac, the God of Jacob of history. I'm worshiping my God. ఆ యొక్క చరిత్రలో ఉన్నట్లుగా అబ్రహాము దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు, ఇస్సాకు దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు, యాకోబు దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు, కానీ మనము ఆరాధించేది నా దేవుణ్ణి ఉన్నాను, మన దేవుణ్ణి ఉన్నాము. My God must answer my prayer. ఇదిగో నా దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చును, మనలో ఉన్న దేవుడు ఆయన. My God must make a way for me now. నా దేవుడు నా కోసము ఇప్పుడే మార్గము సిద్ధపరచగల సమర్థుడు. My God must heal me now. నా దేవుడు నన్ను తప్పక స్వస్థపరచగల సమర్థుడు. Hallelujah. హల్లెలూయా. Not praying through Mary, ఏదో ఆ యొక్క మరియా ద్వారా ప్రార్థించడం కాదు, praying through Joseph. లేకపోతే యోసేపు ద్వారా ప్రార్థించబడటం కాదు. I'm praying myself through Jesus Christ. అయ్యా నేనే వ్యక్తిగతంగా యేసుక్రీస్తుతో ముఖాముఖిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. I have got a direct contact. ఇదిగో దేవునితో నాకు వ్యక్తిగతమైన డైరెక్ట్ సంబంధం I కలిగి have ఉన్నాము. a number for Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నంబర్ కూడా నా దగ్గర కలిగి ఉంది. I can talk to him tonight. ఈ రాత్రి కూడా నేను ఆయనతో మాట్లాడగలను. Not through Abraham, not through Isaac, not through Jacob. అబ్రాహాము ద్వారా కాదు, ఇస్సాకు ద్వారా కాదు, యాకోబు ద్వారా కాదు, కానీ I have a heavenly number. నా దగ్గర పరలోకపు ఫోన్ నంబర్ ఉంది. I can talk to my God నా right now. దేవుడితో ఇప్పుడే మాట్లాడగలను కూడా. I say, my Jesus, నేను చెప్పగలను, my God, నా దేవా how are you, sir? ఎలా ఉన్నారండి? I am here, your daughter. ఇదిగో నీ కుమార్తె ఇక్కడ I am ఉందయ్యా, here, your son. నీ కుమారుడు ఇక్కడ ఉన్నాడయ్యా, I've got a problem. నాకు ఈ సమస్య వచ్చిందయ్యా, Can you answer me, నాకు Lord? జవాబు దయచేయండి ప్రభువా. I need the Holy Ghost. పరిశుద్ధాత్మ నాకు కావాలి, I need the power. శక్తి నాకు కావాలి, I need the anointing. అభిషేకం నాకు కావాలి. And he says, yes, my son. అలా నువ్వు అడిగితే నీ I'm మాటకి coming, I'm అవునయ్యా coming, నీకు I'm ఇస్తాను, coming, I'm నేను coming, వస్తున్నాను, I'm coming. నేను వస్తున్నాను దిగి వస్తాడు ఆయన. Jesus Christ is here tonight. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆయన ఇక్కడికి దిగి వచ్చేసాడు. And he says in the book of Isaiah, ఆయన యెషయా గ్రంథంలో అంటూ ఉన్నాడు. Isaiah 60, యెషయా గ్రంథము 60వ అధ్యాయం. Isaiah 60, verse 18. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 18వ వచనం మనం చూద్దాం. Violence shall be no more be heard in thy land, wasting nor destruction within thy borders, but thou shalt be called thy wars salvation, and thy gates praise.
ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులోగా పాడు అన్న మాట కానీ నాశనమను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమాయు, ప్రఖ్యాతియే నీ గుమ్మములను నీవు చెప్పుకొందువు. The time is coming. ఇప్పుడు ఎలాంటి సమయం వచ్చిందో తెలుసా? No more violence. ఇంకెంత మాత్రము అక్కడ బలాత్కారం అనే మాట వినబడదు, No more distraction. ఇంకెంత మాత్రము అక్కడ పాడు అనే మాట వినబడదు మనకి. But you shall be called wars of salvation. మీకు ఎలాంటి ప్రాకారం ఇస్తానంటే అన్నాడంటే రక్షణయే నీకు ప్రాకారమయ్యేను అంటున్నాడు ఆయన. And your gate, praise God. Hallelujah. ప్రఖ్యాతియే నీ గుమ్మములను నీవు చెప్పుకుందువు, అలా నువ్వు దేవుని మహింపరుస్తావు. Let there be joy in the house of God. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనము జయధ్వనులు చేయాలండి, సంతోషం మనం కలిగి ఉండాలి. These are wars of salvation. ఇదిగో ఇది ఏంటో తెలుసా? ఇది రక్షణ ప్రాకారమై ఉన్నది. These are gates of praises. ఇది దేవుని యొక్క గుమ్మములై ఉన్నవి. Praise him, glorify God, ఆయన్ని ఆరాధించాలి, rejoice in the spirit. ఆయన ఆత్మలో మీరు గంతులు వేయాలి. We are not bound. మనకి బంధకాలు లేవండి, ఇక్కడ సంఖ్యలతో బంధించలేదు మనల్ని. The system changed. ఎందుకంటే ఆయన వ్యవస్థను మార్చేశాడు ఆయన. Isaiah 62. యెషయా గ్రంథము 62వ అధ్యాయము verse 4. 4వ వచనం. Thou shalt no more be tamed, forsaken, neither shall thy land any more be tamed, desolate or desolate, but thou shalt be called Hephzibah, meaning delight, and thy land Beulah, meaning married. For the Lord delighteth in thee, and thy land shall be married. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. చూడండి. విడబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైన దానివని ఇక నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అంటే కింద ఫుట్ నోట్లో ఇష్టురాలు అని రాయబడింది అని, నీకు బ్యూలా అంటే కింద చూస్తే పతివత అని ఆ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. Hallelujah. Hallelujah. Time is coming. He was telling them, time is coming. ఆయన చెప్తా ఉన్నాడు ఇక్కడ, ఈ సమయం అంటూ వచ్చేసింది. You అక్కడ shall be no more forsaken. ఇంకెంత మాత్రము మీరు విడవబడిన వారని ఇక మీద మీరు పిలువబడరు. But your land shall be no longer desolate or broken down. నీ దేశము పాడైందని ఎవరు కూడా చెప్పజాలనంటున్నాడు ఆయన. Thou shalt have delight in thy God. ఆయన ఏమంటున్నాడంటే యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. Hephzibah ఆయన ఇచ్చువాడై ఉన్నాడు ఆయన. and Beulah. ఆ యొక్క అంటున్నాడు ఆయన, హెప్సిబా అని నీకును బ్యూలాని నీ భూమికి నీ పేర్లు పెడతానంటున్నాడు ఆయన. Married to Jesus Christ. ఇష్టురాలుగానే చెప్తున్నాడు ఆయన. అలాంటి వారికి వారిని ఏం చేస్తున్నాడంటే ఆయన భార్యగా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు ఆయన. We were forsaken. We were left over. మనమందరం కూడా ఒకనొక సమయంలో విడవడిన వారమే. మనల్ని కూడా అనేకులు విడిచిపెట్టారు. As a Gentile bride. ఒక అన్య వధువుగా అనేక సార్లు మనం విడవబడ్డ మన జీవితంలో జరిగాయి. Time has come. ఎప్పుడైతే సమయం మన జీవితంలో వచ్చిందో He has favored you. ఆయన నీ పట్ల కృప చూపించాడు, దయ చూపించాడు. ఆయన brought you closer to himself. ఆయన ఏం చేశాడంటే నిన్ను ఆయనకి దగ్గరగా చేర్చుకున్నాడు ఆయన. You were unfruitful, now you are the land which is bearing the fruit. మీరు గమనిస్తే ఒకానొక సమయంలో నీ యొక్క దేశం అనేది దాంట్లో ఫలవంతముగా లేదు, కానీ ఎప్పుడైతే ఆయన నిన్ను చేర్చుకున్నాడో ఆయన నీ దేశాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ఫలవంతముగా మార్చేశాడు. We are the wife of Jesus Christ. మనము యేసుక్రీస్తు భార్యమేనా? We have come in his presence. మనం ఆయన ప్రసన్నతలోకి వస్తూ ఉన్నామా? Hallelujah. హల్లెలూయా. There was a prophecy being fulfilled today. ఈ దినము కొరకు చెప్పబడిన ప్రవచనం అనేది ఈ రోజు జరుగుతా ఉన్నది. What was upon Israel has come upon the Gentiles. ఇశ్రాయేలులపైకి ఏదైతే వచ్చిందో ఈ రోజు అన్యులపైకి కూడా అదే రాబోతూ ఉంది. They were in the natural, we are in the spiritual. వారు అక్కడ మీరు గమనిస్తే వారు ఒక ఆత్మీయ కోణంలో అక్కడ ఉన్నారు, ఇప్పుడు మనము భౌతికమైన కోణంలో చూస్తున్నాము. No distraction. ఇంకెంత
మాత్రం నాశనకరము లేదు అక్కడ. No backsliding. ఇంకెంత మాత్రం వెనక్కి జారిపోవడం మన జీవితంలో ఉండకూడదు. No unfruitfulness. ఓ నిజంగా ఫలవంతమైన జీవితం లేకుండా మనం బ్రతకూడదు. No desolation. ఇంకెంత మాత్రం చచ్చేవారిగా మనం ఉండకూడదు. No forsakenness. ఇంకెంత మాత్రం మనం విడిపడే వారిగా ఉండకూడదు. But we are brought inside the presence of God. మనల్ని దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఆయన ప్రసన్నత లోనికి తీసుకొచ్చాడు. ఆయన System change. వ్యవస్థను మార్చేసిన దేవుడు ఆయన. System change. మన వ్యవస్థను మార్చేశాడా? There's a power అదే శక్తి మార్చేసిందా? changing you నిన్ను మార్చింది ఆ శక్తేనా? from being forsaken ఓ విడువబడిన దాని నుండి into being beloved. ఆయన నిన్ను ఇష్టురాలుగా మార్చేశాడు. We are being beloved of God. ఈ రోజు మనం ఇష్టురాలుగా ఉన్నామంటే We are the wife of Jesus మనము Christ. యేసుక్రీస్తు భార్యమై ఉన్నాము. We were far away. ఒకానొక సమయంలో చాలా దూరంగా ఉన్నప్పుడు Now we are closer. కానీ ఇప్పుడు మనం ఆయనకు దగ్గరగా ఉన్నాము. We shall dwell in palaces. మనము వెళ్ళబోతూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. We are in the presence of the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ ప్రసన్నతలో ఉన్నాము. We are within, within the four creatures inside the circle. ఓ మీరు గమనిస్తే మన చుట్టూ ఏమున్నాయంటే 4 జీవులు కూడా ఉన్నాయి. Praise be to God. దేవుని నామం స్తుతింపబడును గాక. That's where we dwell. అక్కడ నుండి మనం బ్రతికేది, మనం జీవించేది. This side, ఒక పక్కన there's a beast ఒక మృగం ఉంది, like a lion. ఒక సింహం వలె గర్జిస్తూ ఉంది. This side, ఒక పక్కన there's a beast ఒక మృగం ఉంది, like an ox. ఎలా అంటే ఎద్దు వలె. This side, ఒక పక్కన there's a beast like a man. ఎక్కడ ఒక మృగం ఉంది, This ఒక side, మనుషుని ముఖము వంటిది. there's a beast ఎక్కడో మృగం ఉంది, like an eagle. పక్షిరాజు లాంటి మృగం అయి ఉంది. Pachilazu. నిజమేనా? Amen, amen, amen. చెప్తామా గట్టిగా? 4 living creatures. నీ చుట్టూ ఏమున్నాయో తెలుసా? 4 జీవులు అనేవి ఉన్నవి. దాని మధ్యలో నువ్వు ఉన్నావు. And you with Jesus. నీవు ఎవరితో ఉన్నావో తెలుసా? మధ్యలో Protected. యేసుక్రీస్తుతో ఉన్నావు. Protected. ఆయనే నీ రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడువాడై ఉన్నాడు. The ఆయన నీ lion. ప్రాకారమై ఉన్నాడు. The lion ఆ సింహము కూడా stands for the word. ఎంత మాత్రం నిన్ను ఏమి చేయలేదు. The word of God ఎందుకంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు. అది has power ఎందుకంటే దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. to defeat the enemy. ఆ యొక్క శత్రువుని కూడా జయించగల Anytime, శక్తి any ఆ place. వాక్యంలో ఉన్నది. ఎలాంటి రోగమైనా ఎలాంటి శాపమైనా దాన్ని జయించగల శక్తి వాక్యానికి ఉంది. When the lion roars, ఎప్పుడైతే ఆ సింహము గర్జిస్తుందో who can't fear? ఎవడు భయపడడు. ఇప్పుడు That's your defense. ఎందుకంటే కాపాడువాడు, మనల్ని కాపాడి భద్రపరిచేవాడు మనకు ఉన్నాడు. On the other side here, ఇంకో ప్రక్కన చూస్తే there's an ox, అక్కడ ఏముందంటే ఒక ఎద్దు లాంటిది ఉంది. the burden bearer, అక్కడ ఎద్దు అంటే భారమును మోసువాడిగా కనిపిస్తూ ఉంది. the leader of the team. ఆ యొక్క టీంకి ఆ యొక్క టీం అంతటికి ఒక నాయకుడిగా కనిపిస్తా ఉన్నాడు. Which stands for prayer. అది ఎలా చూపిస్తుందంటే ప్రార్థనకి సూచనగా చూపిస్తూ ఉంది. When you pray, నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో you stand, నీవు నిలబడతావు, you endure, నీవు దాంట్లో లీలమవుతావు, you overcome. దాన్ని జయిస్తావు కూడా. Prayer ప్రార్థన ద్వారా జయిస్తావు. changes things. ఎందుకంటే ప్రార్థన Prayer, ప్రతి దాన్ని కూడా the greatest weapon, అది అతి గొప్ప ఆయుధమై ఉన్నది. is on this side. మిగతా ఇటు ప్రక్కన ఆ గొప్ప ఆయుధం ఉంది. Then on this side, రెండో వైపున చూస్తే there's a creature ఇక్కడ ఒక జీవి ఉంది, with the face of a man, ఒక మనుషుని ముఖమును పోలిన వంటిది. which stands for love. అది ఎలా దేనికి సూచిస్తుందంటే ఒక ప్రేమకు సూచనగా గుర్తిస్తూ ఉంది. For the love of God దేవుని యొక్క ప్రేమకు సూచనగా ఉంది. covers sin, అది పాపాన్ని కప్పివేస్తూ ఉంది. overcomes temper. ఆ యొక్క ప్రతి దాన్ని జయించడం మనం చూస్తాము దాంట్లో. Hallelujah. హల్లెలూయా. There's a powerful weapon here, the weapon of love. మీరు గమనిస్తే ఈ మృగములో ఈ జీవులో ఏముందో తెలుసా? గొప్ప ప్రేమించే శక్తి ఉన్నది. You can defeat your enemy నీ శత్రువును కూడా జయించగలవు దానితో. నీవు by love. ఆ ప్రేమ చేత శత్రువుని కూడా జయించగలవు. You can defeat your enemy నీ శత్రువును కూడా జయించగల ప్రేమ దాంట్లో ఉన్నది. by prayer. ప్రార్థన ద్వారా దాన్ని You జయించగలవు. can defeat your నీ enemy శత్రువుని ఎలా జయిస్తావు తెలుసా? by the word of God. దేవుని వాక్యము చేత జయిస్తావు. Then this side now, ఇప్పుడు నాలుగో వైపున ఇటు ప్రక్కన there's an eagle. ఇక్కడ పక్షిరాజు ఉన్నది. Pachilazo. పక్షిరాజు ఉంది. The eagle పక్షిరాజు stands for comito. సారీ సార్
leaving it in the hands of God. Committo. పక్షిరాజు అనగా దేవుని చేతికి విడిచిపెట్టడానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. The ego just leaves everything in the hands of God. మీరు పక్షిరాజు చూస్తే దానికి ఏ చింత ఉండదా, ప్రతిదీ దేవుని చేతికి విడిచిపెట్టి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. It doesn't labor, it doesn't care, just I've left it in the hands of God. ఏ కష్టం ఉండదు, ఏ బాధ లేదు, ఏ చింత చీకు లేదు, అంతా దేవుని మీదే విడిచిపెట్టేసింది. The word, the prayer, the love, the committo. మీరు గమనిస్తే ఆ యొక్క మొదటిది వాక్యమై ఉంది, రెండవది ప్రార్థన ఉంది, మూడవది ప్రేమ ఉన్నది, నాలుగవది ఆయన మీద విడిచిపెట్టుటై ఉన్నది. And the bride is in the middle. ఈ మధ్యలో ఎవరున్నారో తెలుసా? వధువు అనేది మధ్యలో ఉంది. Protected. ఈ వధువు ఆ నాలుగు విషయాలతో, నాలుగు జీవులతో కప్పబడి రక్షించబడుతుంది. No disease. ఏ దయ్యము, రోగము, ఏ సమస్య, no problem, no disease, ఏ సమస్య, can ever touch you. నిన్ను ముట్టలేవు. Hallelujah. హల్లెలూయా. You are protected. నీవు భద్రపరచబడ్డావు. Tell your neighbor. నీ పక్కోనికి చెప్పాలి. Tell your neighbor. నీ పక్క వారికి చెప్పండి, I am protected. నేను I భద్రపరచబడ్డాను. am protected. నేను భద్రతలో You ఉన్నాను. are protected. నీవు భద్రతలో ఉన్నావు. By the word, దేవుని వాక్యము చేత, by prayer, ప్రార్థన చేత, by love, ప్రేమ చేత, by committo. ఆ యొక్క దేవుని చేతిలో విడిచిపెట్టడం చేత మనము భద్రపరచబడి ఉన్నాము. You are free. ఇప్పుడు మీరు స్వతంత్రులు, మీరు స్వతంత్రులు. అందుకే దేవుడు, అందుకే స్వతంత్రంలో ఉన్నాము కాబట్టి స్వతంత్రంగా మనము ఆమేన్ చెప్పగలుగుతున్నాము. స్వతంత్రంగా దేవుని ఆరాధిస్తున్నాము. మనము స్వతంత్రులమేనా? మనము భద్రతలో ఉన్నామా? మనకి పరిశుద్ధాత్మ ఉందా? అతీతమైనది మనకు ఉందా? దేవుని ప్రసన్నత మనకు ఉందా? అభిషేకం మనకు ఉందా? మనము దేవుని పిల్లలమై ఉన్నాము. The bride of Jesus అది Christ. యేసుక్రీస్తు భార్యమై ఉన్నాం మనము. Give it a clap. Give it a చెప్పండి కూడా clap. దేవుని వైపడదాం. Give it a clap. చెప్పండి కూడా దేవుని ఆరాధిద్దాం. Praise be to God. దేవుని నామం స్తుతింపబడును గాక. Then the Bible says, బైబిల్ చెప్తుంది, this is interesting now. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ఆసక్తికరమైన విషయం ఇది. Glory. In the book of Ezekiel, దేవునికి మహిమ కలుగును గాక. ఎజెకియలు గ్రంథము 21 verse 27. 21వ అధ్యాయము 27వ వచనం చూడండి. Find that scripture. అందరూ కూడా లేఖనం తీయండి. అది ఎజెకియలు గ్రంథము Ezekiel 21 verse 27. ఎజెకియలు గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. అందరూ కూడా ఆ లేఖనము కనుగొండి దయచేసి. Here the Bible says, I will overturn it, and it shall be no more until he come whose right it is. He, the Messiah, come who is right it is, and I will give it to him. నేను దానిని పడదోయుదును దాని స్వాస్యకర్త వచ్చు వరకు అది నిలవదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. ఎవరు వచ్చినప్పుడు? యెహోవా వచ్చినప్పుడు ఇస్తానంటున్నాడు ఆయన. I will overturn. ఆయన ఏమంటున్నాడంటే, నేను వచ్చిన తర్వాత నేను అతనికి ఇస్తానంటున్నాడు. I will change it. నేను వచ్చిన తర్వాత దాన్ని మార్చేస్తానని చెప్తున్నాడు. Amen, amen, amen. చెప్తారా గట్టిగా? What a statement. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఈయన మనకి. I will overturn. ఆయన ఏమంటున్నాడు? నేను వచ్చిన తర్వాత నేను అతనికి ఇస్తాను, నేను మార్చేస్తాను, నేను మార్చేస్తాను. ఎప్పటి వరకు అంటే మెస్సయ్య వచ్చేంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. I will overturn poverty to riches. ఆయన ఏమంటున్నాడంటే, పేదరికాన్ని ఆయన వచ్చిన తర్వాత ఆయన ధనవంతులుగా మార్చేస్తానంటున్నాడు. Sickness to healthy. ఆ రోగము నుండి ఆయన మనం ఆరోగ్యవంతులుగా చేస్తానంటున్నాడు ఆయన. Starchy to revival. ఆ బంధకాల నుండి మనము ఉజ్జీవంలోకి దేవుడు నడిపిస్తాడు ఆయన. Fear to victory. భయము నుండి ఆయన ఏం చేస్తాడంటే విజయం వైపుకి తీసుకెళ్తాడు ఆయన. Being forsaken to election. విడువబడిన వారిగా ఉన్న వారిని ఆయన ఎన్నుకోబడిన వారిగా చేస్తాడు ఆయన.
orphanship to adoption. ఆయన ఏం చేస్తున్నాడంటే తెలియని ఒక వ్యక్తిగా, ఒక కుమారుడిగా ఉన్నవాడిని ఆయన పుత్ర స్వీకారంగా అంగీకరిస్తూ ఉన్నాడు. Being lost to redemption. అతడు విమోచన ద్వారా పోగొట్టుకున్న వారిని ఆయన తిరిగి కనుగొంటూ ఉన్నాడు. ఆయన Death to life. ఆయన మరణాన్ని కూడా జీవంగా మారుస్తూ ఉన్నాడు. Church to bride. ఆయన సంఘాన్ని ఆయన వధువుగా మార్చేస్తున్నాడు. I will overturn. I ఆయన will అంటున్నాడు, change it. నేను వచ్చిన తర్వాత దాన్ని Hallelujah. మార్చేస్తాను. హల్లెలూయా. Amen, 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 amen. చెప్తాము గట్టిగా I హల్లెలూయా. will overturn. నేనే అది I మార్చేస్తాను. will overturn. నేను వచ్చి అతనికి ఇస్తాను. Amen, amen, amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Whatever trouble you have ఈ tonight, రాత్రి నీకు ఎటువంటి సమస్య ఉన్నా, whatever trouble you have ఈ tonight, రాత్రి నీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, just turn. కేవలము Just turn. ఆయన వైపు Turn. తిరగండి. Hallelujah. కేవలము తిరగండి. కేవలము తిరగండి. I will overturn. ఆయన అంటున్నాడు, నేనే వారిని త్రిప్పేస్తాను. Poverty to riches. పేదరికముల నుండి, దారిద్ర్యతల నుండి దేవుడు ధనవంతులుగా మార్చబోతూ ఉన్నాడు. Diseases to healing. రోగగ్రస్తుల నుండి ఆయన స్వస్థతలో మార్చుతా ఉన్నాడు. Being forsaken to adoption. విడువబడిన వారిని ఆయన పుత్ర స్వీకారాలకు తీసుకెళ్తున్నాడు. Fear to victory. భయము నుండి ఆయన విజయశీలుడిగా I మారుస్తున్నాడు. will overturn. I will overturn. నేనే System change. దాన్ని మార్చేస్తాను. నేనే వ్యవస్థను మార్స్తానంటున్నాడు ఆయన. Amen, 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 amen. ఆమెన్ అంటారా? Amen, 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 amen. ఆమెన్, ఆమెన్, ఆమెన్. I will remove the stony heart. ఆయన నీ రాతి గుండెను కూడా తీసేస్తాను అంటున్నాడు ఆయన. I will change the heart now. I'm changing the heart. రాతి గుండెను తీసి ఆపరేషన్ చేస్తున్నాడు ఇప్పుడు. With the operation now. ఆపరేషన్ చేస్తున్నాడు ఆయన. రాతి గుండెను తీసి ఆపరేషన్ చేస్తున్నాడు. He takes the stony heart. లోపడున్న ఆ యొక్క రాడుని, రాతి గుండెని బయటకు తీసి He's changing the system in you. ఆయన నీలో ఉన్న వ్యవస్థను కూడా మారుస్తున్నాడు. From the stony heart, ఆ రాతి గుండెల నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే he takes a fleshy heart. రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఆయన ఇస్తూ ఉన్నాడు. A dry spirit. A dry spirit ఎలాగంటే to a new spirit. Glory to God. ఒక ఎండిపోయిన ఆత్మగా మనం ఉన్న వాడిని ఏం చేస్తున్నాడంటే ఉజ్జీవపూర్ణమైన జీవింపజేస్తున్న ఆత్మగా మనం నిలబెడుతున్నాడు. Jesus is making the operation. He's making the operation. ఆయనే ఆపరేషన్ జరిగిస్తున్నాడు. He's cutting you now. ఆయన ఇప్పుడు నేను కోస్తూ ఉన్నాడు. Remove the stone నీలో ఉన్న రాడు తీసేస్తున్నాడు ఆయన. which is so dry. ఎలా అంటే ఎండిపోయిన రాడు. No amen. ఇంకా ఆమెన్ చెప్పలేని రాడు తీసేస్తున్నాడు నీలో నుంచి. No praising God. దేవుని స్తుతించలేని స్థితి తీసేస్తున్నాడు ఆయన నీలోంచి. Jesus comes and says this stone is too much. యేసు వచ్చి ఏమంటున్నాడంటే ఈ రాడు చాలా పెద్దదైపోయింది ఇంట్లో. I'm changing your system. నీ వ్యవస్థను మార్చేస్తాను. I'm changing you. Hallelujah. నీ హల్లెలూయా మాట I'm changing మార్చేస్తాను. your amen. ఆమేన్ అనే స్వరాన్ని I'm వినిపిస్తాను. changing into joy. ఆనందముగా నేను I'm తీరుస్తాను. changing into happiness. ఆ సంతోషంగా I'm తీరుస్తాను. changing into victory. విజయశీలుగా I తీరుస్తాను. am putting the Holy Ghost. పరిశుద్ధాత్మను మీలో పెడతాను. పరిశుద్ధాత్మను మీలో పెడతాను. పరిశుద్ధాత్మను మీలో I'm పెడతాను. putting a revival. ఉజ్జీవం నీలో I'm పెడతాను. putting a revival. ఉజ్జీవం నీలో పెడతాను. Where you are is not enough. ఈ రోజు నువ్వు ఎలాగైతే ఉన్నావో అది నీకు చాలదు. You are too dry. You are bound. You have problems. You have so much problems. నీవు చాలా కఠిన పచ్చబడ్డావు. Thinking too much. నీవు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. చాలా బలహీనుడిగా మారిపోయావు. You are నీకు stressed. స్పందన లేదు. చాలా నీకు ఆలోచన పెరిగిపోయాయి. You are తలకాయ diseased. పోటులు పెరిగిపోయాయి. రోగాలతో నిండిపోయాయి. But tonight, కానీ ఈ రాత్రి నువ్వేం చేయాలో తెలుసా? our Jesus మా యేసు ఏం చేస్తున్నాడో తెలుసా? is making an operation. ఆయన ఆపరేషన్ చేసి Changing you. నీ వ్యవస్థను మార్చున్నాడు. Changing the system. నీ వ్యవస్థను నిన్ను Changing the మారుస్తున్నాడు. system. నీలో వ్యవస్థను Changing the మార్చేస్తున్నాడు. system. నీలో వ్యవస్థను Changing the system. మార్చేస్తున్నాడు. Changing నీలో the వ్యవస్థను system. మార్చేస్తున్నాడు. He takes a stone, he rolls it. Kurukutu, come out. Kurukutu. He is removing the stone which is so dry and demonic and oppressed and so hungry and depressed. He removed it. Kurukutu, kurukutu. ఆయన ఏమంటున్నాడంటే మనలో రాతి బండగా మారిపోయిన రాతి హృదయాన్ని ఏం చేస్తున్నాడంటే ఆపరేషన్ చేసి బయటికి లాగుతున్నప్పుడు ఆ రాడంట కదలలేదంట. మెల్లగా గెంటుతుంటే కులుకుతూ కునుకుతూ కునుకుతూ తెలుగులో చెప్తున్నాడు ఆయన. కులుకుతూ 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 అది బయటికి తీసుకొచ్చాడట.
And he bring a new flesh. ఆయన దాన్ని తర్వాత ఏం చేస్తున్నాడంటే మాంసపు గుండెని తీసుకొచ్చాడు ఫ్రెష్గా From heaven. ఎక్కడి నుండి అంటే పరలోకము నుండి తీసుకొచ్చాడు. He puts there. అక్కడ రాతి గుండె ఎక్కడైతే ఉందో అది తీసివేసి And he writes the word of God ఆయన మాంసపు గుండెని అమర్చి upon your heart. ఆయన ఏం చేశాడో తెలుసా, Then you- నీ హృదయం అనే పలక మీద ఆయన తన మాటలు రాసి ఉంచాడు. ఆయన You began to amen. అప్పుడు You began to praise నీ God. వ్యవస్థ You become to be alive. నీ వ్యవస్థ మారిన తర్వాత, నీ గుండె మారిన తర్వాత, మాంసపు గుండె పొందుకున్న తర్వాత వాక్యానికి నువ్వు ఆమె చెప్తావు, నువ్వు Then you can వాక్యానికి say- ప్రతిస్పందిస్తావు. Then you can say, I was dead, now I'm alive. అప్పుడు నువ్వేం చెప్తావంటే, ఒకానొకప్పుడు నేను చచ్చిన వాడిని, ఇప్పుడు నేను సజీవుణ్ణి. I was lost, now I'm found. ఒకానొకప్పుడు నేను తప్పిపోయిన వాడిని, ఇప్పుడు నేను ఆయనను కనుగొన్నాను. I was blind, now I can see. ఒకానొకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను ఆయన చూడగలుగుతున్నాను. The system changed. ఎందుకంటే వ్యవస్థ మార్చేశాడు ఆయన. Glory, glory, glory. చెప్తామా గట్టిగా? Mahima, mahima, mahima. మహిమ మహిమ There's మహిమ. power in the church. ఈ రోజు There's the సంఘంలో Holy శక్తి Ghost ఉంది, in the church. పరిశుద్ధాత్మ There's సంఘంలో the ఉంది, presence, the anointing in the church. అభిషేకం సంఘంలో Things ఉంది. have changed. అందుకే Things are ఆయన changing. వ్యవస్థను మారుస్తున్నాడు, పరిస్థితులు మారుస్తున్నాడు, స్థితిగతులు కూడా మార్చేస్తాడు ఆయన. That's not the way you were 20 years ago. ఆయన గనక ఒక్కసారి నీ వ్యవస్థ మారిస్తే 20 సంవత్సరాల క్రితం ఎలా పాత రోత జీవితంలో నువ్వు బతికావో ఇంకా అలా ఉండవు. But things have changed. ఎందుకంటే పరిస్థితులు మార్చేశాడు ఆయన. 20 years ago, I was a young man. 20 సంవత్సరాల క్రితం నేను అలా ఉండేవాడిని, యవ్వనస్తుడిగా ఉండేవాడిని. Now I'm 61. ఇప్పుడు నాకు 61 సంవత్సరం వచ్చేసింది అంటున్నాడు ఆయన. Things are changing. మార్చేశాడా? పరిస్థితులు మారిపోయాయా? What about you? నా పరిస్థితులు చూపెడితే మీ పరిస్థితి ఏంటి? Things are changing. మారిపోయిన పరిస్థితులు మీలో. Hallelujah. చెప్దామా గట్టిగా? We are here మనం ఇక్కడ ఉన్నామా? to change the system. ఇక్కడ ఉన్నామంటే వ్యవస్థ మారింది కాబట్టి వ్యవస్థను మార్చుకోవడానికి ఇష్టపడాలి. The memory card in you is outdated. ఇప్పుడు వరకు మీలో పెట్టబడిన మెమొరీ కార్డ్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. అది ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలి మీరు. It's corrupted by viruses. వైరస్ పట్టేసి అది కరప్ట్ అయిపోయింది, పని చేయట్లేదు. You need a system change. నీలో ఒక వ్యవస్థ మార్పు జరగాలి. Hallelujah. చెప్తామా గట్టిగా? హల్లెలూయా. Amen, amen, amen. చెప్తామా గట్టిగా? ఆమేన్ ఆమేన్ ఆమేన్. The devil knew your PIN code, the password. దయ్యానికి కూడా నీ పాస్వర్డ్ తెలుసమ్మా. ఏటీఎం కార్డ్ పిన్ లాంటిది. The devil knew your PIN code. నీ పిన్ కోడ్ కూడా దయ్యానికి బాగా తెలుసు. He will come anytime. ఎప్పుడైనా ఏ సమయంలో పడితే ఆ సమయంలో నీ దగ్గరకు వచ్చేస్తున్నాడు. Tin, 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 tin. He opens. నన్ను ఓపెన్ చేస్తున్నాడు. He takes you నిన్ను తీసుకుని to drinking, to insulting, తాగుబోతుకి, to worldly things. లేకపోతే లోక నీచ కార్యాలకి, ఆ త్రాగుడికి నిన్ను బానిసగా చేసేస్తున్నాడు. Tin, tin, tin. వాడికి ఇష్టం వచ్చినప్పుడు తన పాస్వర్డ్ నొక్కి He takes you నిన్ను to తీసుకొని fight your wife. నీ భార్యకి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. Tin, tin, tin. టిన్ టిన్ టిన్. He takes you నిన్ను తీసుకుని to insult your husband. నీ భర్తని అవమానకరంగా మాట్లాడేవాడిగా చేస్తుంది నిన్ను. He knew your password. ఎందుకంటే నీ పాస్వర్డ్ అంతా వాడికి బాగా తెలుసు. But today, కానీ ఈ రోజు Jesus changed your password. యేసు నీ పాస్వర్డ్ కూడా మార్చేశాడు. Hallelujah. హల్లెలూయా. Jesus changed your password. యేసు నీ పాస్వర్డ్ కూడా మార్చేశాడు. When the devil comes again, ఇప్పుడు దయ్యం ఇంకోసారి నీ దగ్గరికి వస్తే tin, 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 tin. టిన్ 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 ఎన్ని టిన్నులు నొక్కునా Wrong password. పాస్వర్డ్ తప్పు అని చెప్తుంది. He tries again. రెండోసారి ట్రై చేస్తాడు. Tin, 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 టిన్ 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 నొక్కినా access denied. కార్డు పని చేయట్లేదు ఇంక అంటాడు. He tries number 3. అయినా ఆగుతాడా? మూడోసారి ప్రయత్నిస్తాడు. Okay, now this time I'm going to ఇప్పుడు open. మంచిగా ఇప్పుడు నొక్కితే ఓపెన్ అయిపోవాలనుకుంటున్నాడు. Tin, 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 tin. మెల్లగా నొక్కుతున్నాడు. టిన్ 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 టిన్. Says blocked. ఇప్పుడు మూడోసారి ఎప్పుడైతే టిన్ 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 నొక్కాడో కార్డే బ్లాక్ చేసి పడేశాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. The devil is blocked from your life. మీ జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? దయ్యాన్ని బ్లాక్ చేసి పడేశాడు. He has no access. ఇంకా వాడికి He has no access. ఇంకెంత He has మాత్రమో no access. నీకు యాక్సెస్ The లేదు వాడికి. system has been changed. ఎందుకంటే వ్యవస్థ మారిపోయింది.
Oh, what a blessing we have. ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు ఈ రాత్రి. I am no longer the old person. ఇంకెంత మాత్రం మనం పాత వ్యక్తులము కాదు. I'm no longer the same Chadi. నేను అదే పాత చాలీని కాదు. I'm the new creature. ఇప్పుడు నేను కొత్త జీవిని. system has changed. నా ఆ యొక్క వ్యవస్థ మారిపోయింది. Jesus Christ. యేసుక్రీస్తు He brought the new password. ఆ కొత్త పాస్వర్డ్ తీసుకొచ్చాడు. కొత్త పిన్ కోడ్ తీసుకొచ్చాడు. No access to the devil. దయ్యానికి యాక్సెస్ He can లేదు. never tempt me anymore. ఇంకెంత He can మాత్రము never fool around my life. నా జీవితాన్ని I am a child of వెనక్కి God. లాగలేడు. I am born నేను again. దేవుని కుమారుని కుమార్తె. I am the bride of Jesus Christ. నేను యేసుక్రీస్తు వధువుని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What a blessing we have. ఎంత గొప్ప దీవెన మనకి ఇస్తూ ఉన్నాడు ఆయన. And the prophet says ప్రవక్త అంటూ ఉన్నాడు ఆయన. in the first seal, మొదటి ముద్రలో ఆయన చెప్తూ ఉన్నాడు. says, and it is only to be revealed at the last day. ప్రవక్త ఏమంటున్నాడంటే ఈ యొక్క విషయాలు కేవలము అంత్య దినాల్లో మాత్రమే బయలుపరచబడతాయి. When this actual seal is broken. వాస్తవానికి ఉన్న నిజమైన ముద్ర ఎప్పుడైతే తెరవబడుతుందో. Broken to who? ఎవరికి అది తెరవబడుతుంది? Not to Christ, అది క్రీస్తుకు కాదు తెరవబడేది, but to the church. కానీ సంఘానికి అది తెరవబడుతూ ఉంది. Says, notice now, oh man, జాగ్రత్తగా వినండి. that makes me tremble. ఇది చాలా నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంది. I hope the church truly understands it. నిజంగా నేను నమ్ముతున్నాను సంఘము దీన్ని చాలా జాగ్రత్తగా వింటూ ఉందని ఆశిస్తూ ఉన్నాను. You people, ప్రజలైన మీరు, you people, ప్రవక్త అంటున్నాడు ప్రజలైన I మీరు. am going to call you bride. ప్రవక్త అంటున్నాడు నేను మిమ్మల్ని వధువని పిలుస్తాను. You are no longer a church. నీవు ఇంకెంత You మాత్రం are సంఘము the కాదు. bride of Jesus Christ. నీవు యేసుక్రీస్తు యొక్క భార్యవై ఉన్నావు. The system is changed. వ్యవస్థను మార్చేశాడు ఆయన. What a blessing we have today ఎంత గొప్ప దీవెన మనకి ఇచ్చాడు ఈ రోజు. to be the bride of Jesus Christ. యేసుక్రీస్తు వధువుగా ఉండడము దేవుడు మనకి ఇచ్చిన భాగ్యమేనా? We are no longer a denomination. ఇంకెంత మాత్రం మనం సంఘ శాఖ కానే We కాదు. are no longer a church. ఒక సంఘముగా మనం ఇంకెంత మాత్రం We are లేము. the wife of Jesus మనము Christ. యేసుక్రీస్తు భార్యమై ఉన్నాము. Thank you, Jesus. యేసు నీకు వందనములు. And he says, so now, అందుకని అంటున్నాడు so ఇప్పుడు I have known this. All these అందుకే years, all these ప్రవక్త years. అంటున్నాడు ఇవన్నీ విషయాలు నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుండి దాన్ని నేను చూస్తూ ఉన్నాను. The time would come ఆ సమయము రానే వచ్చింది when any miracle that God sends, ఎప్పుడైతే ఏ ఆశ్చర్య కార్యాలు దేవుడు పంపించినప్పుడు, a real miracle, ఆ నిజమైన మహత్ కార్యములు ఎప్పుడైతే జరిగిస్తాడో there is always the change in the whole system. నిజమైన ఆ ఆశ్చర్య కార్యము జరిగించిన తర్వాత ప్రవక్త అంటున్నాడు ఆ నిజమైనది వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఆ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తాడు ఆయన. If God sends something in the church అసలు సంఘంలో గనక దేవుడు ఏదైనా పంపిస్తే and the old system is not changed, ఆ పాత వ్యవస్థ కనుక ఇంకా మారకపోతే then there's something wrong. అప్పుడు ఏదో తప్పిదం ఉందంటున్నాడు ప్రవక్త. Hallelujah. హల్లెలూయా. When this message came in your life, మీ జీవితంలోకి ఈ వర్తమానం వచ్చింది, అసలు it changed you. వర్తమానం వచ్చిన తర్వాత మిమ్మల్ని మార్చిందా? When God sent a prophet, దేవుడు ఎప్పుడైతే ప్రవక్తను పంపించాడో it changed everything. అది ప్రతిదాన్ని కూడా మార్చేశాడు ఆయన. When you received the Holy నీ Ghost, పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నావో you were changed. నువ్వు మారిపోయావా? Amen, amen, amen. ఆమెనంటావా? There's a system change. ఎందుకంటే వ్యవస్థ అనేది మారిపోయింది ఇప్పుడు. What a blessing we have. ఎంత గొప్ప దీవెన మనకి ఇచ్చాడు ఈ రోజు. And the prophet says, and this ministry of discernment is now living. ప్రవక్త అంటున్నాడు ఈ యొక్క ఆ యొక్క ఏమంటారు దాన్ని వివేచించే ఆ యొక్క పరిచర్య అనేది ఇప్పుడు వదిలేసాం మనం. I'm stepping into a higher ministry of speaking the word. ఈ వివేచన అనే దానికంటే ఉన్నతమైన స్థితిలోనికి, ఉన్నతమైన పరిచర్యలోనికి మనము అడుగు పెడుతున్నాము. అదేంటో తెలుసా? అది వాక్యమై ఉంది అంటున్నాడు. And you see what God has done. మీరు చూడండి దేవుడు ఏదైతే చేశాడో. Brothers, we have to climb higher. ఖచ్చితంగా సోదరులారా మనము ఉన్నతమైన స్థితికి ఎదగాలి, ఉన్నతమైన స్థితికి ఎక్కాలి. We are not in Luther's age. ఇప్పుడు ఎంత మాత్రం మనం లూథర్ యొక్క కాలంలో లేము, No Wesley's age. వెస్లీ కాలంలో లేము, No the Pentecostal age. పెంతెకొస్తు కాలంలో లేము. We are in the bride's age. మనము వధువు కాలములో ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. We are in the eagle's age. మనము పక్షి రాజు కాలంలో ఉన్నాము. Fly higher. ఉన్నతమైన శిఖరానికి ఎగరాలి. Hallelujah.
Hallelujah. హల్లెలూయా. That's where we are. అందుకే మనం ఇక్కడ ఉన్నామా ఈ రాత్రి. We must have the power to speak the word. ఈ రోజు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము చేత అలాంటి మాటలు పలికే శక్తి మనలో ఉందా? And things come into existence. మీరు గనక పలికితే, శక్తివంతంగా పలికితే, నువ్వు పలికిన దాన్ని దేవుడు తూచా తప్పక జరిగిస్తాడు. 2 times I spoke and the fuel in my tank was full. 2 సార్లు నా యొక్క కారులో నేను 2 సార్లు పలికాను. ఎప్పుడైతే ఆ పెట్రోల్ అయిపోయిందో నా కారులో 2 సార్లు నేను పలికి దాన్ని నేను నేరుగా చూశాను. I drove distance, fuel was not finishing. నేను ఎప్పుడైతే ఆ 2 కార్యాలు చూశానో, ఎప్పుడైతే నేను పలికానో, దూరంగా సుదూరమైన ప్రాంతాలకు కాలు వేసుకు వెళ్ళినా కానీ పెట్రోల్ అయిపోలేదు. The power we have ఎందుకంటే గొప్ప శక్తి మనము కలిగి ఉన్నాము. is not a human power. మనము కలిగి ఉన్న శక్తి మానవ శక్తి కాదు. This is a supernatural ఇది power. అతీతమైన శక్తి అయినది. This message ఈ వర్తమానము has such an impact. ఇది ఎలాంటి వర్తమానం అంటే నీలో పనిచేసే కార్యసిద్ధి చేసే వర్తమానం అయి ఉంది. You can speak your own economy. నీవు ఎంత పరిధిలో ఉన్నావో అంత పరిధిలోనే నువ్వు పలికి చూడు. You can live different. నీవు పలికితే గనక వ్యత్యాసం అనేది నీ జీవితంలో నువ్వు చూస్తావు. Others are suffering. నీవు గనక ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, But you కానీ నువ్వు have పలికితే, got the spoken word. నీవు పలకబడిన మాట చేత Speak a blessing. నీవు పలికితే, నువ్వు గనక ఎటువంటి పరిస్థితుల్లో దీవెనగా Speak నువ్వు your పలికితే, నీ స్వస్థత నువ్వు Speak your పలికితే, revival. నీ Speak the ఉజ్జీవాన్ని power. నువ్వు పలికితే, We have the power right now. ఆయన ఇప్పుడు కూడా చెయ్యగల సమర్థుడై ఉన్నాడు. Don't be- ఇప్పుడు కూడా don't be- జరిగించగల శక్తిమంతుడు ఆయన. Don't be a coward. ఇంకెంత మాత్రం వేషధారిగా ఉండడానికి వీల్లేదు. Speak things into existence. మీరు పలికితే అవి జరిగి తీరుతాయి. Because this message is so high. ఎందుకంటే ఈ వర్తమానమే చాలా ఉన్నతమైనది. ఇది How can God use only the prophet and fail to use the wife? చూడండి, వాస్తవానికి మీరు గమనిస్తే కేవలం ఈ శక్తిని ప్రవక్తకు మాత్రమే ఇచ్చి వాడుకోవడానికి అవకాశం ఇచ్చి తన భార్యకి ఇవ్వకుండా ఉంటాడా? He can use us. ఆయన తన భార్యకు కూడా ఇచ్చి ఉండాలి కదా, మనం ఇవి వాడాలి కదా. How can the husband eat chicken, then the wife is eating vegetables in the same house? ఒక గృహంలో, కుటుంబంలో ఒక భర్త మాంసకూర తిన్నాడు అనుకోండి, భార్యకి భర్త చికెన్ తిన్నాడు అనుకోండి, భార్యకి వెజిటేబుల్ కూర వేసి పెడతాడా? We are in the same house. మనం ఒకే కుటుంబంలో బ్రతుకుతూ ఒకే ఇంట్లో ఉన్నవారమేనా? Our husband మన భార్య, పిల్లలు, మన కుటుంబము. and you are the wife. నీవు భార్య భర్తలు ఇద్దరు ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు Speak the word. మీరు కూడా మాట చేత పలకాలి. Hallelujah. హల్లెలూయా. The plan of redemption విమోచన యొక్క ప్రణాళికలో from the blood of animals ఆ యొక్క విమోచన ప్రణాళిక అనగా పశువుల యొక్క ప్రణాళికల నుండి to the blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ప్రణాళికలో దేవుడు నడిపించాడు. From the badger skin to the body of Jesus Christ. ఒక పశువుల యొక్క చర్మము నుండి దేవుడు యేసుక్రీస్తు యొక్క శరీరంలోకి మార్చేశాడు. ఆయన From the law of Moses ధర్మశాస్త్రము నుండి to the law of grace. మోషే యొక్క ధర్మశాస్త్రం నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే కృపలోకి తీసుకొచ్చేసాడు. ఆయన Healing by object to the healing by faith. మీరు గమనిస్తే అనేక కార్యాల చేత లేకపోతే ఇత్తడి సర్పము ద్వారా అనేక విషయాల ద్వారా స్వస్థత ఇచ్చిన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మాట చేత స్వస్థపరుస్తున్నాడు. Aaronic priesthood to the order of Melchizedek. అహరోను ప్రధాన యాజకత్వముల నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే మెల్కీసెదెకు యాజకత్వం నడిపించాడు. ఆయన From ancestral names of bad lucky, bad omen to the blessed name of victory. మీరు గమనిస్తే ఆ పాత రోతక జీవితంలో నుండి, ఆ పాత పేరుల నుండి ఆశీర్వాదకరమైన నామములోనికి, యేసు నామములోనికి దేవుడు మనం నడిపించాడు. ఆయన We are climbing higher. మనము ఉన్నతమైన స్థితికి ఎదగాలి. From the 7 church age 7 సంఘ కాలాల కంటే ఉన్నతమైన శిఖరానికి ఎక్కాలి. to the bride's age. వధువు యొక్క కాలం
స్థలాలలోనికి We are ఎక్కేయాలి. in the presence of God. మనము దేవుని We ప్రసన్నతకు are in the వెళ్ళిపోవాలి. power of God. దేవుని శక్తిలో మనకు We are వెళ్ళాలి. in the presence of God. దేవుని ప్రసన్నతలో మనం There's వెళ్ళాలి. a system change. ఎందుకంటే వ్యవస్థ మారిపోయింది. Amen, amen, amen. చెప్తామా గట్టిగా ఆమేన్ ఆమేన్ ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Amen, amen, amen. గట్టిగా చెప్తామా. From back and horse. When they were the motor, they were pulling by horse. మీరు గమనిస్తే ఆ యొక్క ఒకానొక సమయంలో గుర్రపు స్వారీ యొద్ద నుండి To the automobile. ఇప్పుడు ఏం చేశాడంటే అనేక యాంత్రికమైన కారుల్లో కానీ లేకపోతే అనేకమైన వాహనాల యొద్దకి వ్యవస్థను దేవుడు మార్చేశాడు. From automobile To the aeroplane. ఇప్పుడు అక్కడ మీరు గమనిస్తే భూమి మీద నడిచే వాహనాల మీద నుండి ఆయన ఏం చేశాడంటే ఆకాశములో ఎగిరే ఆ యొక్క విమానంలోనికి ఆ యొక్క రాకెట్ యుగానికి మనం తీసుకెళ్ళిపోయాడు ఆయన. From airplane to the astronaut. ఇప్పుడు ఆ యొక్క విమానం నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే అంతరిక్షానికి కూడా తీసుకెళ్ళిపోయాడు మనం. Things are moving, brothers. ఇప్పుడు చూడండి వ్యవస్థ మారుతూ ఉందా? Things are advancing. వారు ఇంకా ముందుకు కొనసాగుతూ ఉన్నారా? Science is advancing. మీరు గమనిస్తే ఆ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేది ముందుకు సాగుతూ ఉందా? What about the bride? అలాంటి స్థితిలో వధువు సంగతి ఏంటి? Come up higher. మీరు ఉన్నతమైన శిఖరానికి ఎగరొద్దా? Enoch walked on foot. మీరు చూడండి హానోకు తన కాళ్ళతో నడిచి 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 And నడిచి he went to heaven. ఆయన దేవుని యొద్దకి పరలోకం దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. But Elijah was carried by the chariot of fire. మీరు గమనిస్తే ఈయన నడుస్తూ వెళ్ళాడు కానీ ఏలియా మాత్రం నడవలేదండోయ్. ఆయన వచ్చి రథాలు తీసుకెళ్ళిపోయాయి. Then Jesus by the cloud. అంత మాత్రమే కాదు, అక్కడ నుండి ఇంకొంచెం ఎత్తుగా యేసుక్రీస్తు వచ్చి ఆయన ఇంకెంత మాత్రం రథాలు తీసుకెళ్లేదు కానీ ఆయన ఏమయ్యాడంటే మేఘాహేరుడయ్యాడు. And the bride will be carried by the nuclear power of the Holy Ghost. మీరు గమనిస్తే ఇప్పుడు వధువుకి దేవుడు ఎలాంటి శక్తి ఇచ్చాడో తెలుసా? ఇది ఆరోహణం అవ్వదు కానీ ఒక అణుబాంబుకి ఎలాగైతే శక్తి ఉంటుందో Things are అంత changing. వేగవంతంగా దేవుడు వధువుని Things are మార్చేస్తున్నాడు. Things are changing. ఇదిగో పరిస్థితులు We are మార్చేస్తాడు. changing, my brother. మనము మారిపోతున్నాం సోదర There is a సోదరులారా. change of the body. ఎందుకంటే మనలో వ్యవస్థ మార్పు In the జరగాలి. twinkling of an eye, మన కను రెప్ప పాటున there will be a change of the ఒక body. మార్పు అనేది జరగబోతూ ఉంది. The way you are today, ఈ రోజు నువ్వు ఎలాగైతే there will ఉన్నావో be a change of the body. నీ శరీరం మార్పు For జరగబోతుంది. your rapture, ఒక్క రోజున ఎత్తబడిపోతున్నావు. things are changing. ఆ యొక్క పరిస్థితులు There's power in మారిపోతున్నాయి. you. నీలో శక్తి There's ఉంది. the Holy Ghost is you. పరిశుద్ధాత్మ నీలో There's ఉంది. an anointing in you. అభిషేకం నీలో ఉంది. Things are changing right now. ఇప్పుడు కూడా పరిస్థితులు I can feel మార్చగల the- సమర్థుడు. I can feel the ఆ anointing. అనుభూతి నేను పొందుకుంటూ I ఉన్నాను. can feel the Holy Ghost. పరిశుద్ధాత్మ నేను పొందుకుంటున్నాను. Things are changing now. పరిస్థితులు ఇప్పుడు కూడా మార్చగల System సమర్థుడు. change. వ్యవస్థను ఇప్పుడు కూడా మార్చగలడు ఆయన. God bless you. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును God bless you. God bless you. చెప్పండి కూడా దేవుని మహింపడతాం అందరూ కూడా.